గాయత్రి అంటే ఏమిటి? ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలపమని వేడుకోగా, నా స్ఫురణ మంత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమైందో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనిని గాయత్రి నామంతో విహరిస్తారు. నా నుండి అగ్ని, అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో విహృతి, విహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయి అని బ్రహ్మ తెలియజేశాడంట. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవత శక్తులు ఏమిటో తెలుసుకుందాం. గాయత్రి మంత్రంలోని 24 దేవతలు వారి చైతన్య శక్తులు. మొదటగా వినాయకుడు, సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. రెండవ శక్తి నరసింహస్వామి, పరాక్రమ శక్తికి అధిపతి. పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేదే ఈయన. మూడవ శక్తి విష్ణుమూర్తి, పాలనా శక్తికి అధిష్ఠత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు. నాలుగవ శక్తి ఈశ్వరుడు, సకల జీవులకు ఆత్మ, పరాయణతత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు. ఐదవ శక్తి శ్రీకృష్ణుడు, యోగశక్తికి అధిష్ఠాత అయిన శ్రీకృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ, ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులను ప్రసాదిస్తాడు. ఆరవ శక్తి రాధాదేవి, ఈమె ప్రేమశక్తికి అధిష్టాత్రి. భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది. ఏడవ శక్తి లక్ష్మీదేవి, ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికి ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది. ఎనిమిదవ శక్తి అగ్నిదేవుడు, తేజోశక్తికి అధినేతి అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు, శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. తొమ్మిదవ శక్తి మహేంద్రుడు, రక్షశక్తికి అధిష్టాత. అనారోగ్యాలు, శత్రుభయాలు, భూత ప్రేతాదుల నుండి రక్షిస్తాడు. పదవ శక్తి సరస్వతి, విద్యా ప్రదాత, జ్ఞానిని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది. 11వ శక్తి దుర్గాదేవి, దమన శక్తికి అధిష్టాత్రి. అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 12వ శక్తి ఆంజనేయుడు, నిష్టశక్తికి ఉపకరి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ట, కర్తవ్య పరాయణతత్వం, బ్రహ్మచర్య పాలనాశక్తి ప్రసాదిస్తాడు. 13వ శక్తి భూదేవి, ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షామశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతత్వాన్ని ప్రసాదిస్తుంది. 14వ శక్తి సూర్యభగవానుడు, ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు. 15వ శక్తి శ్రీరాముడు, ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాద శక్తికి అధిష్టాత ఈయననే. 16వ శక్తి సీతాదేవి, తపశ్శక్తి అధిష్టాత్రి. అన్యోన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికత మార్గానికి ప్రేరేపించే దేవత సీతాదేవి. ఇక 17వ శక్తి చంద్రుడు, శాంతి శక్తికి అధిష్టాత. చితశోకం, క్రోధం, మోహం, లోపం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు. 18వ శక్తి యముడు, కాలశక్తాధిస్థత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు. 19వ శక్తి బ్రహ్మ, సకల సృష్టికి అధిష్టాత. 20వ శక్తి వరుణుడు, భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాలత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు. 21వ శక్తి నారాయణుడు, ఆదర్శ శక్తికి అధిష్టాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు. 22వ శక్తి హయగ్రీవుడు, సహన శక్తికి అధిష్టాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు. 23వ శక్తి హంస, వివేక శక్తికి అధిష్టాత్రి. హంస క్షీరనీర వివేక జగత్ ప్రసిద్ధమైంది. 24వ శక్తి తులసిమాత,
సేవాశక్తికి అధిష్టాత్రి, ఆత్మశక్తి దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది. శ్రీ గాయత్రి మాత మహత్యం. వాల్మీకి రామాయణునికి మూలాధారం గాయత్రి మంత్రమే. గాయత్రి మంత్రానికి వ్యాకరణ రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదే గాయత్రి మూలమంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. త్రిలోకాలను గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్పం, బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెప్తున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవ్వరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మశాస్త్రాలలో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిలో గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైంది. 4 వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెప్తున్నాడు. ప్రతినిత్యం నియమనిష్ఠులతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రిలోకాలలోనూ 10 సార్లు చొప్పున జపిస్తే చాలా మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి కాళ్ళకు ఉండే పాదరక్షాలను వదిలిపెట్టి ఈ మంత్రం జపం చేయవచ్చు. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రి మంత్రంతో పాటు ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రి మాత్రే నమః అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది. బ్రాహ్మీముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్న వేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరిగించే వేళ, అపూర్వ తేజో విరాజితుడైన మునిసంతుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రార్పరే సృష్టి, ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చందోర్ తరంగ గాయత్రి మంత్రం. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహర్షి తపశక్తిలోంచి వెలువడిన మంత్రమే ఈ గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రాక్షరాలు సహస్ర పరమాదేవిం శతమాద్యం దళావరం సహస్ర నేత్రాల గాయత్రిం చరణం మహాప్రపద్యే నా గాయత్రిం నరం మంత్రం నా మతూహ పరా దైవతం. గాయత్రి మంత్రం అన్ని మంత్రాల్లోకెల్లా శ్రేష్టమైంది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. గయన్త్రయాతే ఇది గాయత్రి. శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మలకి క్రియాభాగం గాయత్రీదేవి. బ్రహ్మయే గాయత్రి, గాయత్రే బ్రహ్మని శతపథ బ్రాహ్మణం చెప్తుంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసే 24 ధ్వనులే శ్రీ గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా 12 తాత్విక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అన్యోన్య భక్తితో పఠించే వారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి. ఇదండి గాయత్రీదేవి యొక్క మహత్యం, గాయత్రి మంత్రం యొక్క మహోన్నతమైన అర్థం. చూసారు కదండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో ఎప్పటికీ ఈ ప్రకృతి ఓడి ఉన్నంత వరకు మన సనాతన ధర్మం ఉంటుందని నిరూపించాల్సిన బాధ్యత ప్రతి శ్రీమూర్తి పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు మన సనాతన ధర్మంలోని విషయాలు, మన పూజా విధానాన్ని చిన్నగా నేర్పించండి. ఇంతవరకు చూసినందుకు ఆ గాయత్రి తల్లి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.